ఇక్కడ లేడీస్ డ్రెస్ విషయంలో ఎంత పొదుపుగా ఉన్నారో వీళ్ళ అందాలు చూస్తూ ఉంటే మతిపోతుందంటే నమ్ము. రే అదే నీకు పెళ్లి అయిపోయింది కదా, నువ్వెందుకు చూస్తున్నావు? రే నాకు పెళ్లి మాత్రమే జరిగిందిరా, తక్కనివేమీ జరగలేదు. ఊళ్ళో నా పిల్లని ఒంటరిగా వదిలేసి వచ్చేసాడ్రా. ఊరికే ఎందుకురా ఏడుస్తావు? అదే ఊళ్ళో మీ నాన్న ఉన్నాడుగా. అదేరా నా భయం, వాడు అసలే గోపాలకృష్ణుడు తెలుసా? రే ఆ సంగతి సరే గాని తనకి పెళ్ళైందో లేదో ఎలా తెలుసుకోవడం? మెళ్ళ తాళి పుట్టుకోవడం లేదు. ఒకవేళ వాళ్ళ ఆయన తాళి తాకట్టు పెట్టి తాగేసాడేమో. లేకపోతే ఏంటి బచ్చా, మనూరు అమ్మాయిలే పెళ్ళైన తర్వాత తాలిబొట్లు దాచిపెట్టి తిరుగుతున్నారు. ఇదేమో ఫారిన్ అయ్యే, తాలిబొట్లు మెట్టెలు కనబడలేదంటే ఎట్లా? ఆ అమ్మాయికి పెళ్ళైందో లేదో తెలుసుకోవాలంటే ఒకే ఒక దారి ఉంది. ఏంటది? తిన్నగా వెళ్ళి ఆ అమ్మాయిని అడిగే. అవును కదా, కరెక్ట్. నేను అడుగుతాను. రే చంటి, సూపర్ ఐడియా ఇచ్చావురా. సన్నాసి, అయ్యయ్యో నా పిల్ల. ఏంట్రా? అందరూ సాంగ్ కోసం ఊరు నుంచి ఫారిన్ వస్తారు. నేను ఫారిన్ లో ఉండి కూడా అనకాపల్లి వెళ్ళాను. నన్ను సాంగ్ లో కూడా సుఖపడలేదు కదరా. సాంగ్ సాంగ్లు మీలాంటి హీరోలే చేయాలా, నాలాంటి కమెడీని చేయకూడదా? ఆయన నీకంటే మీ నాన్నే బెటరు. ఆయన నిజ జీవితంలోనే మమ్మల్ని విడదీశాడు, నువ్వు కళలో కూడా మమ్మల్ని విడదీశావు. ఇప్పుడు నా పిల్ల మళ్ళీ కళలోకి వస్తుందో లేదో తెలియడం లేదే. సరోజా నా రోజా. చంటి చంటి లుంగి విప్పేసి షార్ట్స్ వేసుకోవా? ఎందుకురా? నిషా ఇంటికి వెళ్ళి ఒక హాయ్ చెప్పొద్దాంరా. ఒరేయ్, దెయ్యాలు తిరిగే టైంలో బోతంలో పట్టుకున్నావేంట్రా? నీకు టైం పాడు లేదా? నా వల్ల కాదు. రే 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 చంటి చంటి, నేను అమెరికాకి వెళ్ళబోతున్నా. నాకు వీసా దొరికిందా? అయ్యో రే మచ్చా, నేను బయటికి వెళ్ళాలి మామా. తొందరలో యూఎస్కి వెళ్ళిపోతా. రా బాబు, నువ్వు రా. ఆపమన్న చోట ఆపేవాడు డ్రైవర్, ఇష్టం వచ్చిన చోట ఆపేవాడు ఓనర్. నేను ఓనర్ని. నువ్వు ఓనర్ అయితే మాకంటే క్లీనర్ అయితే ఏంటమ్మా? నువ్వు బండి తీయమ్మా. సీట్ బెల్ట్ ప్లీజ్. ఏదైనా లుఫ్తాన్సా ఫ్లైట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి సేఫ్టీ ఫస్ట్. అయితే ఓకే. అవును, అశోక్ నగర్ కి ఏ రూట్ లో వెళ్దాం ఉంటారు? ఏంటి బాబు, తమరి ఊరు కొత్త, రైట్ తీసుకో, అదే షార్ట్ కట్. డ్రైవర్ అయితే మీరు చెప్పిన దారిలో వెళ్తాడు. నేను ఓనర్ని, నా దారి రహదారి చుట్టూ తిరిగి వెళ్తాను. అబ్బో, వీడు నరసింహంలో రజనీకాంత్ మాట్లాడుతూ ఉంటాడు. మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయి వచ్చేసినట్టు. అవునవును. ఏంటి అవునా? ఖచ్చితంగా వీడు మెంటలోడే. ఇక్కడెందుకు ఆపావయ్యా? టీ తాగడానికి. మమ్మల్ని డ్రాప్ చేసిన తర్వాత తాగవయ్యా? మిమ్మల్ని డ్రాప్ చేసి తాగేవాడు డ్రైవర్, తాగాలనిపించినప్పుడు తాగేవాడు ఓనర్. ఇక్కడ వీరికి ఓసీలో ఇస్తారనుకుంటారు రా. హలో, మర్యాద. ఓనర్ మర్యాద అంటే పొద్దున్నాడు రా. 250 అంటే 250 ఇవ్వాలా? అవును. మామూలుగా 100 రూపాయలేగా, ఎందుకు 250 అడుగు? డ్రైవర్ తోలితే 100 రూపాయలు, నేను ఓనర్ని, అందుకే 200. ఓనర్ గారు, తమరు పైకి వస్తే మీరు 250 ఇచ్చేస్తాం. ఐ లైక్ ఇట్. అయితే రండి. ఓకే. ఇదిగోండి తాగండి. ఇప్పుడు ఎందుకు సార్ ఇది? తమరు ఆటో ఓనర్ మొట్టమొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, అందుకే తాగండి. కస్టమర్స్ అంటే ఇలా ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకుంటే మన మధ్య సమస్యలు ఎందుకు వస్తాయి సార్? అదేంట్రా ఓనర్ అలా మింగేశావు? ఇప్పుడు ఏమైంది? అందులో మేము విషం కలుపు. అదేమి లేదు. నువ్వు సిగ్గుపడిపోతున్నావు ఇప్పుడు. అవును, ఒక కటింగ్ వేసావు కదా, ఇప్పుడు ఆటో డ్రైవ్ చేయడం కుదరదు, అందుకని 2 రూపాయలు కూడా వేసాయి. ఇదిగోండి తాగండి. మీ అభిమానం నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. యు ఆర్ గ్రేట్. నా మనసును మీరు కదిలించారు, నన్ను మీ బ్రదర్ లాగే ట్రీట్ చేస్తున్నారు. ఐ లైక్ ఇట్.
పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఆ. వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాం పోయేటప్పుడు ఏం తీసుకుపోతాం ఏమన్నా ఒక ఖాళీ బాటలు తప్ప జోక్ చేశాను కదా, కానీ అలాగే. మా నాన్నే. ఏంటి ఒంటికి వెళ్ళాలా? ఊరగాయ ఇక్కడ లేదు నాన్న. కూర్చోనన్నా. తాగిన దానికి డబ్బులు నీ బాబిస్తాడా ఏంటి? అదే కదా. నేను అడిగానా మీరే కదా తాగించారు అంటే ఓసీలో ఏమి ఇచ్చినా సరే తాగేస్తావా? మూత్రం పోసి ఇచ్చినా తాగేస్తావా? పాయింట్. మీ ఇద్దరు నేను ఒకటి అడగను నువ్వు తీరిగ్గా అడుక్కోవచ్చు, ముందు డబ్బులు ఇదిగో అందించామంటారా? బ్యాలెన్స్ 1400 ఎవడిస్తాడు? వాటర్ 100 రూపాయలు కదా అదే వైన్ షాప్ లో నాన్న. ఇక్కడ మేమే కలిపి ప్రేమతో నీకు అందిస్తే పెగ్ 500 రూపాయలు. 500 రూపాయల మొత్తం 1500. ఏంటి ఏంటి సార్ ఇది అన్యాయంగా ఉంది ఎంబీఏ చదువుకుంటే పెద్ద పుడింగివా నువ్వు? సార్ నేను ఎప్పుడు ఎంబీఏ చదివాను నాకు తెలిసింది ఫస్ట్ గేర్ సెకండ్ గేరే సార్ సరే ఆటో ఓనర్ నీకు విషయం చెప్పరా? వాడు మందు కొట్టాక ఎవరి మీద కోపం పక్కన కొడతాడు. ఏంటంటే మొహం మీద నీళ్లు కొడుతున్నారు నీళ్లు కొట్టకుండా సోడా కొట్టడానికి నువ్వేనా ఫైటర్ కొట్టరా? మీ ఇద్దరిని నేను ఒకటి అడగనా తర్వాత అడుక్కో. ప్రాజెక్ట్ డిలే చేస్తే లాస్ ఆఫ్ పే అంటావా? లాస్ ఆఫ్ పే అంటే ఏరా లాస్ ఆఫ్ పే అంటే ఏంటో తెలియకుండానే ఆటో వాటర్ అయిపోయారా నువ్వు? మీ ఇద్దరిని నేను ఒకటి అడగనా రే ఆ ఒకటేంటో త్వరగా అడగరా. అరే ఇందాక నుంచి దొరుకుతున్నా ఏంట్రా అది? మీ ఇద్దరిని అనకాపలే కదా బాటిల్కు పావులా చొప్పున వస్తుంది మన గాలి తీసేసాడ్రా వాడు. వాడు ఎలా అంత కరెక్ట్ గా కనిపెట్టాడు? మచ్చా ఎండు చేపను ఎంత అరగదీసి మినరల్ వాటర్ తో కడిగినా కూడా దాన్ని వండేటప్పుడు కంపు పోదు. అలాగే కోటు సూటు వేసుకుని నువ్వు ఎంత దొరబాబులా బిల్డప్ ఇచ్చినా మన ఊరు వాసన నిన్ను వదిలిపోదు రే, వదిలిపోదు. వాడు భలే కనిపెట్టేశాడ్రా నిన్ను. ఏం దాచిపెట్టుకున్నా చూస్తున్నావురా? ఒరే కళ్యాణ్ ఎక్కడున్నావురా? ప్రతి ఒక్కడు నా పంచాయతీ చూస్తున్నాడు. ఇంత పెద్ద ఊర్లో నేను ఎక్కడ వెతకను? ఎక్స్క్యూజ్ మీ, ఐ వాంట్ దట్ డ్రింక్. You want it? యా Okay. థ్యాంక్ యూ. ఏంటో అందరూ డీజిల్ బండ్లు వేసుకుంటారు, నువ్వు ఒంటి మీద వేసుకున్నావు. ఒక ఫోన్ చేసుకుంటా. ఏంటి స్విచ్ ఆఫా? ఒరే కళ్యాణ్ నువ్వు లేకుండా నేను మన ఊరు వెళ్తే మీ నాన్న నా స్విచ్ ఆఫ్ చేసేస్తారా? అయ్యో Hey, come. Check this guy. ఇప్పుడు ఏం చేయాలబ్బా? Hey, man, ఏంటి come here. మీ Yes, you come. ఓకే కమింగ్. థ్యాంక్ యూ డీజిల్. ఏంటబ్బా వీళ్ళు ఒక్కొక్కడు చూడడానికి తారు డబ్బాల్లా ఉన్నారు. వీళ్ళని కళ్యాణే పంపించుంటాడా? Sugar. ఏంటి షుగరా? ఓహో చక్కరనే మా ఇంటి పేరును వీళ్ళు ఇంగ్లీష్ లో షుగర్ అని అంటున్నట్టున్నారు. కళ్యాణే పంపించుంటాడు. ఎస్ మా ఇంటి పేరు షుగర్. Get inside. అవును మీ ఇద్దరు యాక్టర్లేనా? ఎందుకంటే చాలా సినిమాల్లో పెద్ద పెద్ద విలన్స్ దగ్గర మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, అందుకే అడిగాను. అవును మీరేంటి సార్ ఏనుబోతులా ఇలా బలిసిపోయారు? ఇలా బలవడానికి మీరు స్పెషల్గా ఏదైనా తింటారా? నువ్వేంటి ఉరి శిక్ష పడ్డ ఖైదీలు అలా మౌనంగా ఉన్నావు? మీరిద్దరూ గుళ్ళు ఒకే చోట కొట్టించుకున్నారా? మెలమెల మెరిసిపోతున్నాయా? ఏంట్రా మీరు అసలు నవ్వరా? సర్లే నేను కామెడీ చేస్తే మా ఊర్లో వాళ్ళే నవ్వరు, ఇక మీరే నవ్వుతారు. రే ఇదేంట్రా ఎవరు లేని చోట తీసుకొచ్చి ఆపారు? One mutrama. ఏంటి బాత్రూమ్ కి Get వెళ్ళాలా? down. నేను Get down, man. అలాగే దిగుతున్నాను. వాట్ అండి? Give me the sugar. షుగరా? ఐఎమ్ షుగర్, టేక్ మీ. You idiot. Give me the brown sugar. బ్రౌన్ షుగరా? అయ్యయ్యో నాకు బ్రౌన్ షుగర్ రెడ్ షుగర్ గురించి ఏం తెలియదండి. మా ఇంటి పేరు షుగర్ అండి, నన్నే పిలిచారు అనుకొని వచ్చానండి. దయచేసి నన్ను వదిలేండి, మీకు దండం పెడతాను. I'm going to... Hey, stop. He's the wrong guy. ఫ్యూజ్ పీకేస్తూ ఉంటే కరెక్ట్ టైంకి వచ్చి కరెంట్ బిల్ కట్టినట్టు నువ్వు నన్ను కాపాడేవన్నా. నాకు గనక కొడుకు పుడితే ఖచ్చితంగా నీ పేరే పెట్టుకుంటాను. థ్యాంక్స్ అన్న. Right, move. ఏయ్, అదే Let's get the కాలం hell చేస్తున్నారు, out of అందులో here. ఊరగాయ బాటిల్ ఉంది. అది గనక పగిలిందంటే మీకు పగులుద్ది. అయ్యయ్యో కేకేస్తే ఓయన పలికే నాథుడు కూడా లేడు. ఇలాంటి చోట వదిలేసి వెళ్ళిపోతున్నారేంట్రా మీరు? ఇప్పుడు నేను కళ్యాణ్ని ఎక్కడైనా వెతకరు. కళ్యాణం వస్తాడంట. అయ్యి ఆగాగ వారం నుండి నాకు ముఖ్యమైన ఫోన్ రావాలా? అదే ఇది మీ అత్తని కాఫీ అట్టు రమ్మని అరగంట అయింది. ముందు ఆ పని చూడు. సరే మావయ్య. మల్లిక నీ మట్టుకు నువ్వు ముద్దులెట్టేస్తున్నావు ఎడాపడా. అదే గనుక మా ఆవిడెత్తితే నా పరిస్థితి ఏంటి? నిన్ను చంపేసి నీకు పిండా కూడా పెట్టేసి ఉండేదిరా. రేయ్, నువ్వా? ఒరే దరిద్రుడా, నేను పెళ్లి చేసుకుని కూడా ఇక్కడ బ్రహ్మచారిలో తిరుగుతూ ఉంటే నువ్వు సెకండ్ సెటప్ ఉండు వచ్చి నీ పని చెప్తాను. పక్కనే నా పిల్ల ఉంటుందో
ఉందో సరే ఎవరా చంటి నేను నెల తప్పా ఏంటమ్మా నువ్వు అనేది నువ్వు నెల తప్పావా నెల తప్పింది నేను కాదు మా నావు దానికి నెల తప్పితే సీమంతం చేయించి దాన్ని పుట్టింటికి పంపించు ఆల్రెడీ ఇక్కడ కాలుతోంది ముందు నా పిల్లలకి పోనివ్వండి ఏంటా సొంత అన్నయ్య ఇక్కడ నీతో నేను మాట్లాడను నాకు చాలా కోపంగా ఉంది మా ఆయన కూడా నీతో మాట్లాడనంటున్నారు ఇక నువ్వు కూడా నాతో మాట్లాడకు నాకు ఎర్రెక్కిందంటే నేను తిట్టేస్తాను మాట్లాడను అంటూ ఇంతసేపు మాట్లాడతావంటే ముందు నా పిల్లలకి పోనివ్వండి బావా నేను చెప్పింది కొన్నావా అదే ఫారిన్ జెడ్డి పారం చెట్టియాగా ఎవడైనా ఉతికి ఆరేసుకుంటే ఎత్తుకొచ్చేస్తాను ముందు నా పిల్లలకి పోనివ్వండిరా మావా నేను సరోజని మాట్లాడతానా రోజా రోజా సరే సరే హలో హలో సరే సరే బంగారు ఆభరణాల యాడ్స్ లో వచ్చే నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబులు కూడా ఎంత లావాడి చైన్స్ వేసుకోరనుకుంటా మీ అయ్యకి నీ మీద ప్రేమ ఎక్కువరా ఇది కనీసం ఒక 5-6 తులాలు ఉంటుందంటరా పిల్లని చూడమని నేను ఏమైనా అడిగానా ఎందుకురా ఊరి నుంచి వచ్చి నా ప్రాణం తీస్తున్నారు చాలా ఊరుకరా బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా వేస్ట్ అంటారు పెద్దలు ఆ సంగతి మీ అయ్యకి బాగా తెలుసు ఆయన గోల్డ్ రా ఈ లోకంలో నువ్వు ఒక్కడే ఆయన పొగిడేది ఆయన పొగిడిన తప్పు లేదురా నీ చెల్లెలికి ఇన్స్పెక్టర్ నుంచి చేశాడు నీకు జడ్జి కూతుర్ని చూశాడు మీ బాబు అన్నయ్య సినిమాలో చిరంజీవులు అంటాడు రా కానీ మా బాబు ప్రకాశ్ రాజులు అంటాడు 3 బుడ్లు సారా కోసం పసిగొడ్డునని కూడా చూడకుండా నన్ను 30 రూపాయలకి తాకట పెట్టి పీకల దాకా తాగేశాడు ఆయన కొడుకుగా పుట్టడం నీ అదృష్టం రా నువ్వు ఏనాడో పెట్టి పుట్టావు మరి రేయ్ నన్ను చూడరా నా మొహం చూడు నన్ను చూస్తే అనకాపల్లిలో కనిపిస్తున్నానా సరే అది వదిలే నీకు తెలుసు మా ఇంట్లో నేను ఒక్కడనే చదువుకున్నానని అక్కడ అందరూ కోళ్లు మేకలు తింటుంటే నేను మాత్రం వెజిటేరియన్ ఊటీ కాన్వెంట్ లోను అన్న యూనివర్సిటీలోను చదువుకుని ఇప్పుడు టైటిల్ పార్క్ లో పనిచేస్తున్నాను నాకు మన ఊరికి ఏమైనా సంబంధం ఉందా నన్నెందుకు అందరూ పట్టుకుని ఇలా పీడిస్తున్నారు వీళ్ళ హింస తట్టుకోలేక నేను అమెరికాకు వెళ్ళి సెటిల్ అవబోతున్నాను ఆ తర్వాత 50 ఏళ్ళు ఈ ఊరికి తిరిగి రానే రాను అయ్య గారు అమెరికన్ సిటిజన్ రా అయ్యా అమెరికా సిటిజన్ సచిన్ టెండూల్కర్ వెళ్ళి కోచిన్ లో సెటిల్ అయినా గానీ చూసే వాళ్ళందరూ కోచిన్ టెండూల్కర్ అని పిలవరు సచిన్ టెండూల్కర్ అనే పిలుస్తారు అలాగే నువ్వు అమెరికాలో కాదు కదా ఆఫ్రికాలో సెటిల్ అయినా కూడా తామరని చిలుకల కళ్యాణ్ అంటారా గానీ పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ అంటారు రే నువ్వేమైనా అనుకోరా ఈ మొరటోళ్ళతో కలిసి బతకడం నా వల్ల కాదు ఆహా ఆ మొరటోళ్ళలో నువ్వు కూడా ఒకడవన్న విషయం మర్చిపోక అబ్బాయా భారతదేశం వదిలేసి నువ్వు అమెరికాలో సెటిల్ అయిపోతే నేను ఒక్కనే ఇక్కడ ఏ హిక్కుంటానో చెప్పు అమెరికాలో అసలు ఏముంది నాయనా స్వర్గం అనే దాని గురించి విన్నావా ఒకసారి కళ్ళు మూసుకో ఎందుకు మూసుకో చెప్తాను అక్కడ ఎటు చూసిన BMW కార్లు నైట్ లైఫ్ డేటింగ్ లివింగ్ టుగెదర్ అందమైన అమ్మాయిలు అది కూడా 2 పీస్ లో వాట్ ఎ కంట్రీ మ్యాన్ అల్లుడు గారు ఇక్కడ నమస్కారం అల్లుడు నమస్కారం సార్ ఏంటి సారా నోరారా మావయ్య గారు అని పిలువు వచ్చి కారులో కూర్చో వద్దు పర్లేదు ఇదిగో బండోదో నువ్వు వెళ్ళి అల్లుడు బైక్ తీసుకొచ్చి అర్జెంట్ గా ఒక పని మీద వెళ్తున్నాను అయ్యో రా అల్లుడు నువ్వు ఎందుకు నాకు ఇంత బాగా నచ్చేసావు తెలుసా తెలీదు మామయ్య నాలాగే నిన్ను చూసిన వెంటనే అనకాపల్లివాడివని కరెక్ట్ గా తెలిసిపోతుంది నువ్వు ఎంత తెల్లగా జాంపండ్లో ఉన్నా ఏదో నిన్ను పట్టించేస్తుంది అలాగా ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు శాస్త్రి భవన్ పాస్పోర్ట్ ఆఫీసు కాదు మావయ్య మన సరవణ భవన్ ఉంది కదా అలాగే శాస్త్రి భవన్ అని ఒక కొత్త హోటల్ ఓపెన్ చేశారట అక్కడ టిఫిన్ కూడా చాలా బాగుంటుందట టిఫిన్ చాలా బాగుంటుందా డ్రైవరు బండి అక్కడికి పోనీ వద్దు అది చాలా చిన్న హోటల్ మావయ్య అక్కడికి మీరు రావడం ఏంటి బాగోదు అల్లుడు నేను రుచికి చాలా ప్రాధాన్యత ఇస్తాను నాకు ఎండి చేపలంటే చాలా ఇష్టం ఉప్పాడ ఎండి చేపల్లో చిన్న ఉల్లిపాయలు ముక్కలుగా కోసి వేసి కొంచెం అల్లం వెల్లుల్లి మిరపొడి అన్ని మూకుళ్ళో వేసి వాటికి సరిపోయినట్టుగా నూనె పోసి వేపించినప్పుడు వస్తుంది చూడు వాసన ఆహా నోట్లో నీళ్లు వస్తాయంటే నమ్ము ఒక మూకుడు మొక్కల్ని నేను ఒక్కడిని లాగించేస్తాంటే చూసుకో మరి మావయ్య నేను ఇక్కడ దిగుతాను మావయ్య అరే నేను నిన్ను డ్రాప్ చేస్తాను వద్దు మావయ్య నాకు అర్జెంట్ గా ఒక కొరియర్ పని ఉంది అందుకని ఇక్కడే దిగుతాను నీకు మరీ సిగ్గెక్కువ డ్రైవరు ఆ పక్కన ఆపు జాగ్రత్త థ్యాంక్స్ దిస్ ఇస్ సత్య Where is Tina, darling? What happened to Tina? టీనా త్వరగా రావే Come on, sweetie. Tina. Oh, Tina, darling. Hey, Chinchmaklu. Come on, Tina. What happened? తొందరగా Hi, dear. టోటల్ గా మారిపోయినట్టున్నావు Hey, Tina, darling. Stop it. ఎన్ని రోజులని గర్ల్స్ తోనే ఎంజాయ్ చేయాలి? It's boring, no?
That's why he's suing too. See, very possessive. He too. వీళ్ళకి నేను గర్ల్స్ తో మాట్లాడితే అసలు నచ్చనే నచ్చదు కదా. నీ ఫ్రెండ్ ఏదో ఒక రకం అన్నావు కానీ ఈ రకం అని చెప్పనే లేదే. గట్టిగా మాట్లాడితే పని జరగదు కదా. ఇక్కడ అందరూ అమ్మాయిలే ఉన్నారు, నాకు కంఫర్ట్ గా లేదు. Yeah, for రండి, me వెళదాం. also. What to do? సత్య షీస్ మై ఫ్రెండ్. తనకు చిన్న ప్రాబ్లం. ఏంటి ప్రెగ్నెంట్ అయిందా నీ ఫ్రెండ్? ఇలా ప్రెగ్నెంట్ అవడం మీ వంతు, నింద మోయడం బాయ్స్ వంతు, అంతేగా? అయ్యో అలాంటి లేదు. మాట్లాడుతున్నాడు. You girls are too naughty, yeah. Come on boys, let's go. నువ్వు టెన్షన్ ఓకే. Come on, sit down, yeah. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరగండి. ఏం లేదు సార్, ఒక చిన్న Hey, stop ప్రాబ్లం. it. Girls నన్ను సార్ అని పిలిస్తే నాకు అసలు నచ్చనే నచ్చదు. You know one thing? English లో నాకు నచ్చని ఒకే ఒక మాట సార్. Call me సత్య. ఓకే సత్య, నేను Stop it. అమెరికా అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. లాస్ట్ టైం నేను మియామి వెళ్ళినప్పుడు ఎల్సా అన్న ఒక అమ్మాయిని మీట్ అయ్యాను. మేమిద్దరం న్యూడ్ బీచ్ లో ఒక్కటిగా కలిసి తిరిగాం. ఇమాజిన్ చేసి చూస్తేనే టెర్రర్ గా ఉంది కదా. ఎంత ఖర్చు అయిందో తెలుసా? $50,000. హే, అప్పుడు కూడా నిన్నే తెలుసుకున్నా. ఓకే ఓకే. ఏం తీసుకుంటావు? టీయా కాఫీయా? మార్నింగ్ నేను ఎప్పుడు బియరే తాగుతాను, అది కూడా వామ్ బియర్. హే గ్రీన్ గర్ల్, నువ్వు ఒక పని చేయి, ఆ వామ్ బియర్ ని తీసుకుని బెడ్రూమ్ కి వచ్చే. ఓకే? హే, రిమూవ్ ద లెగ్. హౌ కెన్ యు వాక్? నిషా పాస్పోర్ట్. అన్నా, చాన్నాళ్ళ తర్వాత కిట్టి ఫోన్ చేశాడు. వచ్చి మాట్లాడరాదా? ఏంట్రా మాట్లాడబోతున్నారా? నువ్వు ఎందుకురా భయపడతారా? అయ్యే అదే ఆయన గొంతు వింటేనే నాకు గుండె జారిపోతుంది. నువ్వు కానీ నాన్న ఎలా ఉన్నారు నాన్న? నాన్న నేను ఊరికొద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వద్దాం అనుకుంటున్నావు? రేపటి నుంచి ఒక నెల రోజులు సెలవులు ఉన్నాయి, అందుకని. ఏంట్రా మాట్లాడడం ఆపేశావు? నాన్న మీద కోపమా? నన్ను క్షమించరా. అయ్యో, ఏంటన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? నేనేదో తెలియక చేశాను. ఇకపై అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. వెంటనే బయలుదేరి ఊరుకురా. సరే సరే, ఊరికొచ్చేస్తాను నాన్న. ఉంటాను నాన్న. ఓకే. రే, ఏంట్రా నవ్వుతున్నావు? ఏడుస్తున్నారా? రే మావా, నేను మా నాన్న ఒకటయ్యారా? పెద్ద సూర్యవంశ వెంకటేష్ ఫ్యామిలీ, మీరిద్దరు కలిసిపోతే నేను ఫీల్ అవుతాను అనుకున్నావా? నేను నా పిల్లాన్ని తలుచుకొని ఫీల్ అవుతున్నాను రా. రేపు నైట్ నాకు ఫస్ట్ నైట్. కాదు మావా, తప్పే. నువ్వు అడ్వైస్ ఇచ్చేటప్పుడు నిన్ను మధ్యలో కట్ చేసి వెళ్ళడం నిజంగా పెద్ద తప్పే. అది కాచంటే వెళ్ళి నీ ఫ్రెండ్ అని చెప్పాను, అయినా పట్టించుకోకుండా పొగరుగా మాట్లాడింది. కరెక్టా? నువ్వు నాకు అడ్వైస్ ఇచ్చావు చూడు, అది సూపర్ రా. నాకు కావాల్సింది అదే. అప్పుడే నేను బాగుపడతాను. రే మధ్య నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తాను రా. ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నా. ఒరే, నేను ఒకటే చెప్తాను రా, నువ్వు నా మొహాల కాండ్రిని చుమ్మేసాయి. అంతెందుకు, చెప్పుతో కొట్టు, నేను తట్టుకుంటాను రా. ఎందుకంటే నీది నాది ఒకటే ఊరు, మన ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. అందుకని నేను ఫీల్ అవ్వడం లేదురా. కానీ మాట్లాడుతూ ఉంటే చెప్పా పెట్టకుండా కట్ చేసి వెళ్ళిపోతున్నావు చూడు, అది మాత్రం తట్టుకోలేకపోతున్నాను రా. గుండెలు పిండేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే నేను ఒంటరిగా మాట్లాడుతూ ఉంటే చూసే వాళ్ళంతా నన్ను ఒక మచ్చా కళ్యాణ్ మళ్ళీ వెళ్ళిపోయాడా? హలో మావా, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఇంకా నయ్యం, ఈ రోజైనా నువ్వు ఫోన్ తీసావు. నీకు విషయం చెప్పనా? నిన్ను వదిలేసి వచ్చిన దగ్గర నుంచి నాకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నాకు అసలు నిద్రే పట్టడం లేదు మావా. ఏం సారు, నేను గుర్తొచ్చి నిద్ర రావడం లేదా? కాదు, దోమలు కుట్టి నిద్ర పట్టట్లా. నేను అప్పుడే అనుకున్నాను, దోమలు కుట్టకపోతే నువ్వు కుంభకర్ణుడు చెల్లెళ్ళ నిద్రపోతావు కదా. ఇంతకీ నువ్వు ఎప్పుడొస్తావు మావా? కళ్యాణ్ వస్తే గానీ నేను రాలేను సరు. చెప్పు. సరు, నీ వాయిస్ విన్న దగ్గర నుంచి నాకు తెగ మూడొచ్చేస్తుంది. ఒక్క ముద్ద ఇవ్వవా? వద్దు మామా, చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారా? వీళ్ళందరూ. అలా అంటే ఎలా? అందరూ చెప్తున్నారు కదా, ఇచ్చేయమ్మా. ఏమంటారు? ఏమే మాలోకం, ఇదేమైనా పబ్లిక్ మీటింగా? లౌడ్ స్పీకర్ పెట్టి అందరికి వినిపిస్తున్నావు. నీకు అసలు బుద్ధుందా? ఈ రోజు ఆదివారం కదా మామా, టీవీలో ఏ సీరియల్ రావడం లేదు. అందరూ బోర్ కొడుతుందని చెప్పారు. నేనే ఈ రోజు మా మామ ఫోన్ చేస్తాడు, నేను స్పీకర్ ఆన్ చేస్తాను, మీరంతా వచ్చి వినండి అని నేను చెప్పాను. వచ్చి నీ బుర్ర రామకీర్తన పాడిస్తాను. పెట్టవే ఫోను. కళ్యాణ్ పార్టీ ఎప్పుడు? అవతల పార్టీ ఇస్తానంటే చాలు ఏగేసుకుంటూ వెళ్ళిపోయి పేకల దాకా తాగి బీరు పేపాలా ఊరిపోతున్నావు. ఎంతకీ తమర పేర్లు ఎప్పుడు? అబ్బో, ఇదంతా సిగ్గే.
అలమేలో వేరు చిలుకుల కృష్ణయ్య ఉరాఫ్ కళ్యాణ్ సూపర్. జడ్జి గారి అమ్మాయి కూడా ఆయనలాగే నల్లగా నిగరగలాడుతూ ఉంటుంది అనుకుంటాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నువ్వు అమెరికా కాదు కదా, అనకాపల్లి కూడా వెళ్ళలేవు. అంతవరకు నేను ఊళ్ళో ఉంటేనేగా. పెళ్లికి 2 రోజుల ముందు నేను యూఎస్ వెళ్ళిపోతాను. రే నువ్వు ఎప్పుడు వెళ్తున్నావో చెప్పి మరి వెళ్ళరా. ఏ దానికంటే 2 రోజుల ముందు నేను ఎస్కేప్ అవ్వాలి కదా. ఎందుకంటే ఈ మధ్య మన ఊరోళ్ళు కట్టేసి కొట్టడం లేదు. ఈ WWF చూసి రాక్ స్టోన్ గోల్డ్ లాగా ఎగరేసి మరీ తంతున్నారు. ఈ బాడీ దాన్ని తట్టుకోలేదురా. నువ్వు మన ఊరోళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడతావుగా, బాగా అనుభవించు. ద్రోహి. Excuse me. యా Time please. 8:30. Thank you. 1950. What? మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా కనిపెట్టగలిగారు? చూస్తేనే తెలుస్తుందిగా. ఒక పెద్ద జుబ్బా, చేతికి ఒక గోల్డ్ వాచ్, లామినేటెడ్ సెల్ ఫోన్, చంకలో ఒక పాత హ్యాండ్ బ్యాగ్. So what? మాలాంటి 1985 జనరేషన్ తర్వాత ఉన్న వాళ్ళు ఎవరూ ఇలా ఉన్నట్టు చరిత్రే లేదు. యు ఆర్ అన్ ఓల్డ్ జనరేషన్, వి ఆర్ న్యూ జనరేషన్ ఓల్డ్ మ్యాన్. Worst generation. క్వార్టర్ బాటిల్ కి 15 రూపాయలు పెంచేశారా? క్వార్టర్ కొనడానికి డబ్బులు లేవు, ఇక సైడ్ డిష్ కి ఎక్కడికి వెళ్ళాలి? ఏవేవో ఉచితంగా ఇస్తున్నారు. రోజుకు క్వార్టర్ ఉచితంగా ఇవ్వచ్చు కదా. కొంచెం తప్పుకుంటారా ప్లీజ్? అడ్డమైన వాడు యూఎస్ వెళ్తే మన దేశ పరువు ఏమైపోతుంది? ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ అప్లైయింగ్ ఫర్ H1B వీసా? ఎవరిని ఎస్కిస్ మీ అంటున్నావు? హే రిలాక్స్ రిలాక్స్. యూఎస్ కి మీరు ఫస్ట్ టైం వెళ్తున్నారా అని అడిగాను. అది కదా బాస్, ఎందుకు అడిగానంటే. హలో, అవునన్నా ఇక్కడ ఉన్నాను. దోమలు బాగా తట్టుకోలేకపోతున్నానన్నా. అవి ఎంత తోలినా పోవడం లేదు. ఎవరి మీద వాళ్ళ చెప్పుతో కొట్టేయమంటావా? అలాగేనా అలాగేనా అలాగే చేస్తా అలాగే చేస్తా. రోజు ఇట్లాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తున్నానా? ఆటో ఆటో. ఎక్స్క్యూజ్ మీ 1 minute. సారీ, ఎక్స్క్యూజ్ మీ, మీరే కదా మల్లన్న? అవును. ఓకే, ఇదిగోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. చక్రవర్తికి వీధి బిచ్చకత్తికి బంధువు ఉంటానని అంటే మనీ మనీ. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం ప్లీజ్. హలో, మేము ఉదయం 7 గంటల నుంచి క్యూలో నుంచున్నాం. మీరేమో డైరెక్ట్ గా మా అందరిని దాటుకొని వచ్చి ఇక్కడ నుంచున్నారు. అది కాదు, ఇప్పుడు ఏమంటారు? నా బదులు అతను నుంచున్నాడు, అతను వెళ్ళిపోయాడు, నేను నుంచున్నాను. అయితే మీకేంటి ప్రాబ్లం? ఇదేమన్నా సినిమా థియేటరా? ముందే రిజర్వ్ చేసుకొని కరెక్ట్ గా షో టైంకి వచ్చి కూర్చోడానికి? ఇది వీసా క్యూ, అందులోనూ యూఎస్ వీసా క్యూ. ఏంటి, నేనే క్యూలో నుంచాలని రూల్ ఏదైనా ఉందా? హలో హలో, నేను మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతారేంటి? నేను దీనికి ఒప్పుకోను. హలో, ఏంటి అని గొడవ? క్యూలో ఎలా ముందుకెళ్లాలో తెలియదు. వీళ్ళంతా యూఎస్ కెళ్ళి ఎలా బతుకుతారో ఏంటో. వెల్ సెట్. ఉదయం నుంచి ఇతని టార్చర్ ని తట్టుకోలేకపోతున్నాం. రాను తిరుపతి లడ్డు కోసం క్యూలో నిలబడే వాళ్ళు యూఎస్ వీసా కోసం నుంచుంటున్నారు. యోనో, నేను లడ్డు కోసం నుంచునే వాళ్ళ ఉన్నానా? ఏంటి సార్, ఎవరు అడగరా? హలో మేడం, మీరేనా అడగండి. హలో సార్, అంత కోపంగా చూసారుగా, అడగండి. ఏంటి ఓవర్గా చేస్తున్నావు? వాట్స్ యువర్ ప్రాబ్లం? నేను ఇక్కడ నిలబడితే నీదేం పోయింది? నువ్వేం చేస్తావో చేసుకో, ఐ డోంట్ కేర్. సూపర్. నేను దీనికి ఒప్పుకోనండి. మీరు ఎలా మధ్యలో దొరుకుతారు? మీ అంత చూస్తాను. సెక్యూరిటీని అడుగుతాను. సెక్యూరిటీ, కమ్. సార్, ఏంటి సార్ మీ ప్రాబ్లం? ఉదయం 7 గంటల నుంచి మేము లైన్ లో నుంచున్నాం. ఇవి ఇష్టానికి మధ్యలో వచ్చి దూరి ఆర్గ్యూ చేస్తున్నారు. సార్, ఇది ఎప్పుడు జరిగేదే, వదిలేండి సార్. అలా ఎలా వదిలేస్తామండి? వదలడం కుదరదు. నిలదీసి అడగండి. సార్ వదిలేండి సార్, చెప్తున్నానుగా. వద్దునే వస్తారు మా ప్రాణాలు తీయడానికి. సూపర్. ఫిగర్ గురించి అన్నాను. ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న చంద్రశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈయన పలువురు వద్ద వీసా పాస్పోర్ట్లు చూపిస్తానని చెప్పి నకిలీ పత్రాలను సృష్టించి లక్షలాది రూపాయల్ని స్వాహా చేశారు. అంతేకాకుండా ఆయన మీద వివిధ అభియోగాలు ఉన్నాయి. పోలీసులు కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇతని చేతిలో మోసపోయిన వారందరూ కమిషనర్ ఆఫీస్ వచ్చి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుకుంటున్నారు. పోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటావే? వాడిని ఆఫీస్ లో చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఏ లక్కే నీది. నేను మాత్రం ఎందుకు ఇలా మోసపోతున్నాను? నేను ఇప్పుడు ఎలా వెళ్ళగలను యూఎస్ కి? డూ వన్ థింగ్,
నువ్వు ఇక అమెరికాని మర్చిపో. చంపేస్తా. వర్కౌట్ అయ్యే ఐడియా ఇవ్వే. ఎందుకు సంజు నెయిల్ పాలిష్ వేసుకోలేదు? మర్చిపోయాను. వామ్ గా ఉందా? సత్య, నా పాస్పోర్ట్ మిస్ అయిపోయింది. మీరు ఎలాగైనా Hey, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? అది కాదు మీ ఫాదర్ కి చెప్పి కాస్త రికమెండ్ చేస్తే. అయితే నువ్వు ఒక పని చేయి. మ్యూజిక్ వేసి డాన్స్ చేసావంటే ఐ విల్ గెట్ ఎంటర్టైన్. అప్పుడు బ్రెయిన్ ఫ్రెష్ అవుతుంది. ఐ విల్ థింక్ అబౌట్ హెల్పింగ్ యూ. లేవరా. ఎవరిని? Whom do you talking to? నిన్నే లేవరా బేవర్సు. Hey, she's talking bad words with a knife. పొరపాటు ముళ్ళపది ఫ్రాడ్. ఏంట్రా తెగ ఓడలేస్తున్నావు? ఆడపిల్లలంటే అలసిపోయిందా నీకు? నన్ను డాన్స్ చేయమంటావా? చూడటానికి పండు కోతిలో ఉన్నావు. పెద్ద మహేష్ బాబు అనుకుంటున్నావా? ఏ పారిపో, లేదా ఈ కత్తితో పొడిచి చంపేస్తాను. వదలమంటే ఈ చచ్చు మొగాడికి తోడు ఆ పుచ్చు మొగాడు ఒకటి. మీ సహాయంతో నేను యుఎస్ వెళ్ళాల్సిన అవసరమే లేదు, సరేనా? మరి ఎదిగా అందరూ బయట పోండి, లేదా చంపేస్తాను. ఇంకా నుంచి నావేవరా? ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తారని నాకు గర్ల్స్ అంటే పడదు. ఐ లవ్ ఓన్లీ బాయ్స్. ఏ మాట్లాడక ముందు నిన్ను పట్టి చంపేయాలి. అయ్యో దేవుడా. పెళ్ళి అవ్వకపోతే నాకు వర్కౌట్ అవుతుంది కదా? ఏంటి? ఒరేయ్, నీకు అమ్మాయిల గురించి సరిగ్గా తెలీదురా. వాళ్ళ వెనక ఎవరో పడకపోతే చింపిరి జిత్తు వేసుకొని చిరిగిపోయిన బ్యాగ్ చంకర తగిలించుకొని తిరుగుతారు. అదే ఎవరైనా వాళ్ళ వెంట పడుతున్నారని తెలిసిందే అనుకో, దాంతో పూర్తిగా మారిపోతారు. చింపురు జిత్తుకి హెయిర్ డ్రెస్సింగ్ చేయిస్తారు, ఫేడ్ అయిపోయిన ఫేస్ కి ఫేషియల్ చేయిస్తారు, ఐబ్రోస్ ని ట్రిమ్మింగ్ చేయిస్తారు, హై హీల్స్ వేసుకుంటారు. ఇలా డెవలప్ అయి ఒరే కళ్యాణ్ సారీ, ఇలా జరుగుతుందని ఆనాడే అనుకున్నాను. కాకపోతే ఒక్క సంవత్సరం లేట్ అయింది అంతే. మీ కంట్లో పడకూడదనే కదా కామ్గా వెళ్ళి కాకినాడలో సెటిల్ అయి పిఠాపురం వెళ్ళి పిల్లలు చూసుకుని అన్నవరంలో పెళ్లి చేసుకున్నాను. అయినా సరే మీరు నన్ను ఇలా ఎత్తుకొచ్చేసారే. బొంగురు గొంతు మామ, ఏదో పిల్లని చూసి తాళైతే కట్టారు కానీ ఇంతవరకు తాకడం కూడా తాకలేదు. ఈ లోపు నన్ను ఇలా తీసుకొచ్చి నా మెడ మీద కత్తులు పెట్టారే. మీకు ఏమైనా న్యాయంగా ఉందా? ఎక్కడికి వెళ్ళాడో నీకు మాత్రమే తెలుసు. చెప్పు. చెప్తే వదిలేస్తారా బొంగురు గొంతు మామ? చెప్పు. ఎక్కడున్నాడో చెప్పేయమంటారా? చెప్పరా. వాడు ఫారెన్ లో ఉన్నాడు. అయ్యా నిజం చెప్పాడు. కృష్ణయ్య ఫారెన్ లో వెళ్ళొస్తాను. తెలివి తక్కువ. ఫారెన్ లో ఎక్కడ? జాగ్రత్త, తెగిపోద్ది. అయ్యా మీ మీసం మీద ఒట్టేసి చెబుతున్నాను, వాడు నిజంగా ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఒక పని చేయి, ఏంటి? వెళ్ళి తీసుకురా. ఏమయ్యా, పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా, మీకు అసలు మనస్సాక్షి అంటూ లేదా? మీసం మొలిచిన దగ్గర నుంచి నేను శోభనం గురించి ఎన్నో కలర్ఫుల్ కళలు కంటూ వస్తున్నారు. ఇప్పుడు నా కళలు కళ్ళలు చేసి నా జీవితంతో ఆడుకోకండి. అయ్యా, నా కొడుకు నా దగ్గరికి వచ్చేంత వరకు నీ పెళ్ళ మా ఇంట్లోనే ఉంటుంది. ఆ తర్వాత నీకు ఫస్ట్ నైట్. భలే తీర్పిచ్చారయ్యా మీరు, పెదరాయుడులో మోహన్ బాబు లాగా. బొంగురు గొంతు మామ, మీరు ఈ కత్తులు తీశారంటే నేను వెళ్ళి నా పెళ్ళంతో రెండు మాటలు చెప్పొచ్చేస్తాను. చెప్పేదేదో వాడికి చెప్పు, వాడు వెళ్ళి చెప్పొస్తా. అంటే వద్దులే మామ. చెప్పు. వద్దు, చెప్తే ప్రాబ్లం అవుతుంది. అయితే వెళ్ళి నా పెళ్ళంతో ఈ వెధవలు దయాదాక్షిణ్యం లేని మొరటి నాయాలు కత్తులతో బెదిరించి ఫారెన్ పంపించేశారు. వీళ్ళు చస్తే గానీ మనకు శోభనం జరగదని చెప్పి రమ్మనండి. వస్తున్నాను కదా, వచ్చేస్తా. ఏంట్రా వెళ్దామా? మచ్చా, చుట్టూ తిరిగి వెళ్తే 10 నిమిషాలు పడుతుంది. అడ్డదారులు వెళ్తే 2 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. నా జీవితంలో ఇంకొక నిమిషం కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను వస్తా. ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు నాతోనే రావాలి, లేదంటే బండెక్కి ఏ ఊరైనా వెళ్ళిపోతాను. మా నాన్న గురించి నీకు తెలుసుగా, ఈ జన్మకి ఫస్ట్ నైట్ జరగదు. రేయ్, మీ అబ్బా కొడుకులు ఇద్దరు నా ఫస్ట్ నైట్ కి సైంధవుల్లో అడ్డుపడుతున్నారేంట్రా? ఫస్ట్ నైట్ జరగాలంటే నా వెనకరా. నీ వెనక వస్తే నా ఫస్ట్ నైట్ ఎలా జరుగుతురా? అల్లుడు. ఏంటి మావయ్య? బాగున్నావా? బాగున్నా అల్లుడు. అవును, నాన్న ఎక్కడ? బయటకు వెళ్ళాడు, 5 నిమిషాలు వస్తాడు. బొంగురు గొంతు మామ, మీ కిష్టాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చేసాను. వాడికి ముక్కు, కళ్ళు, చెవులు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేను వస్తాను రా. ఇంటి దాకా వచ్చి భోజనం చేయకుండా వెళ్తావా? అంత ముఖ్యమంటారా? బాగున్నావా? నా మనవడికి ఏం చెప్పి తీసుకొచ్చా? నువ్వు పోయావని చెప్పి తీసుకొచ్చానులే. మొదలెట్టేసావా? తొందరగా పోతానా ఏంటి? ఏమైందిరా? మచ్చా, లోపలికి వస్తుంటే పుల్లొట్లో తలపెట్టినట్టుగా ఉందిరా. నన్ను వదిలే మచ్చా, నేను వెళ్ళిపోతాను. ఎందుకురా మా నాన్న అంటే నీకు అంత భయం? లోపలికి రా. రాయ్యా, ఎలా ఉన్నాయ్యా? బాగున్నావా? ఏటి పూసుకు పుల్లలా ఇది సన్నబడిపోయావు? అది సరే గాని, పిచ్చి ఆకలేస్తోంది. నీ చేత్తో 2 మంచి దోశలు వేసి తీసుకురా. అలాగే కారపొడి ఉందే, అది కూడా వేసి తీసుకురా. ఆ కారపొడి ముక్కు పొడి వేసుకొని నువ్వు తిను, నేను బయలుదేరతాను. వెళ్ళిపోతావు పిల్లు? నా దేశం నుంచి భద్రంగా తీసుకొచ్చావు. కూర్చుని నువ్వు కూడా 2 దోశలు తినేలు. 2 నిమిషాలు ఇప్పుడే. అయ్యో, నన్ను వదిలేరే. అయినా మీరు వేసే బుల్లట్ల కోసం నేను ఇంత దూరం వచ్చాను. ఒరే మచ్చా, నన్ను వదిలేరా. నేను వెళ్ళి నా పిల్లల చేతి ఏదైనా స్పెషల్ గా చేయించుకుని తింటాను. అది మధ్యాహ్నం తినొచ్చు కానీ ఇప్పుడు ఇక్కడ తిను. మధ్యాహ్నం ల్యాప్టాప్ ఆఫ్ లో ఉంది.
ఓ ఇది ఇంకా ఆన్ అవ్వలేదా? అయ్యో ఛీ, అది సరేగానే నేను నిషా కలిసి అమెరికా వెళ్ళబోతున్నాం. రేయ్, అలా వెళ్లే దారిలో నన్ను ఏ దుబాయ్లోనే దించేసి వెళ్ళిపోరా. ఒంటెలు మేపుకుంటేనే బతికేస్తాను. మీ బాబుకు దొరికానంటే నా తోలు తీసి ఉప్పు పాత్ర వేసేస్తాడు. నాయనా, నువ్వు అమెరికా కాదు కదా, ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళినా మీ బాబు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నరికి పోగులు పెడతాడు. బాగా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. ఒకటిగా ప్రయాణం చేస్తే ప్రాబ్లం ఏంటి? ఓకే ఓకే, అతనితో నీకు పని అయిపోయిందిగా, కట్ చేసేయ్. మధ్య నువ్వేం చెప్పాలనుకున్నా వెంటనే చెప్పాయి. ఎందుకంటే ఒక సూపర్ పక్కన ఇద్దరు ముగ్గురు ఉండి ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటారు. అతను నాకు ఎంత సహాయం చేశాడు, ప్రాపర్ గా ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు. దట్స్ వై ఐమ్ టేకింగ్ అవుట్ ఫర్ కాఫీ. ఈ రోజు నా మనసులో ఉంది తనకి చెప్పేస్తాను. ఆ తర్వాత మేమిద్దరం లవర్స్ గా ఎగురుకుంటూ వెళ్తాం. నాకు నచ్చిన పని నేను చేస్తాను. నాకు కళ్యాణ్ బాగా నచ్చాడు అండ్ ఈస్ గోయింగ్ టు బి మై బెస్ట్ ఫ్రెండ్. దయచేసి ఇంకెవరు ఈ విషయంలో నాకు సలహాలు ఇవ్వద్దు. గాట్ ఇట్? చంటి, ఏంటి? సాయంత్రం ఎప్పుడు అవుతుంది? మధ్యాహ్నం తర్వాత అవుతుంది. మరి మధ్యాహ్నం ఎప్పుడు అవుతుందిరా? ఇదేరా మధ్యాహ్నం, ఇదే మధ్యాహ్నం, ఇదే మధ్యాహ్నం. ఇది చాలా చిన్న విషయం. నా గురించి మీకు తెలియదు అనుకుంటాను. పాస్పోర్ట్ ఏంటి, వీసాయే లేకుండా ఎంతమందిని అమెరికా పంపించానో తెలుసా మీకు? చూడండి, ఒక పాస్పోర్ట్ ఏంటి 2 పాస్పోర్ట్లు ఇప్పిస్తాను, సరేనా? ఓ 25,000 మీరు కనుక ఇచ్చేస్తే మీ మ్యాటర్ పూర్తి చేసేస్తాను. ఓకే? ఆయన దశావతారంలో కమలే కదా. నో, ఒరిజినల్ జార్జ్ బుష్. నమ్మలేకపోతున్నాను సార్. ఐ ఆమ్ వెరీ సింపుల్ పర్సన్, యు నో. సార్, మరి నా పాస్పోర్ట్ దొరుకుతుందిగా? మీరేం కంగారు పడకండి. రేపు నేనే పాస్పోర్ట్ తీసుకుని నేనే ఎయిర్పోర్ట్కి వచ్చి నేనే విమానంలో కూర్చోబెడతాను. ఏంటి, హ్యాపీనా?